ఆమెన్. ఆల్వేస్ రిమెంబర్, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ లైఫ్, ఇట్స్ ఎ వే గాడ్ ప్రిపేర్స్ యూ టు బీ ఎ బ్లెస్సింగ్ అండ్ హీలింగ్ టు సమ్వన్. దేవుడు మన జీవితంలో ఏం అనుమతించి మనల్ని జీవితంలో నడిపిస్తున్నా అవి దేనికో తెలుసా? అవి అనుభవించిన మనం రేపొద్దున ఎవరో ఒకరికి మనలాగా పరిస్థితులు అనిపించే వాళ్ళు ఖచ్చితంగా ఎదురవుతారు. వాళ్ళకి నిరీక్షణ కలిగించే వారంగా ఉండడానికి మనల్ని దేవుడు ముందు ప్రిపేర్ చేస్తాడు. చాలా పాఠాలు నేర్పిస్తాడు. వాటన్నిటిలో ఈ భక్తుడు ఒక జీవితంలో ఒక మాట బాగా నేర్చుకున్నాడు. ఈ భక్తుడు నేర్చుకున్న మాట ఏంటో తెలుసా? తన జీవిత ప్రయాణంలో 2వ వచనం సెకండ్ పార్ట్, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుడిని కీర్తిస్తాను. ఇంకోటి నేర్చుకున్నాడు, రాజుల చేతైనా నరుల చేతైనా రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఈడే మనిషిరా, కంటికి ఎదుర్కొన్న వాళ్ళని నమ్మొద్దంటాడు. మనం చేసేద్దామండి, సాయం నేను చేస్తాను మీకు, ఎందుకంటే రేపు సాయంకాలం వచ్చేయండి మనం చేద్దాం. ఆడ సాయంకాలం వెళ్ళేసరికి ఆడు ఉన్నాడు, ఫోన్ ఎత్తాడు, స్విచ్ ఆఫ్. అదేంటి సాయంకాలం వచ్చి మన్నాడు సాయం చేస్తాను అన్నాడు. చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి, చాలా వేదన వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనుషులను నమ్ముకొనకుడి అని రాసిన దేవుడే మనల్ని దీవించాలంటే ఎవరిని వాడుకోవాలి? మనుషులే వాడుకోవాలి. దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. ఎలాగ రోజు దాని వెనకాతల స్పూన్ పట్టుకొని పక్షి తిను తిను తిను, ఇదిగో ఫారెక్స్ తిను, లాక్టోజన్ తిను, సెరిలాక్ తిను అని పెడుతున్నాడు ప్రతి పక్షికి? లేదు కదా, పోషిస్తున్నాడు. మనుషులు నమ్ముకొనకుడి అన్న దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు, అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మళ్ళీ నువ్వు అనుకున్న మనుషులు కాకపోయినా వేరే మనుషులనే వాడుకొని నిన్నేం చేయాలి? దేవుడు దీవించాలి. వేరే మనుషుల ద్వారానే నీకు దారి చూపించాలి. ఇంకో మనిషిని ఎవరినో దేవుడు వాడుకోవాలి. ఇట్ మే నాట్ బీ ద పర్సన్ హూమ్ యూ హ్యావ్ కెప్ట్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్. ఈ భక్తుడు ఆ బాట బాగా నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడంటే, యెహోవా మీద ఆశ పెట్టుకొనుడి, మనుషుని నమ్మకుడి. ఆయన బాధపడ్డ వారిని ఓదార్చువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, న్యాయం చేసేవాడు, ఆకలిగా ఉన్నవాడి కడుపు నింపేవాడు. అందుకే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ఎలాంటి వాడు? వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ గ్రేట్ హోప్ ఇన్ ద లార్డ్ కదా. నవ్వడం దేవుని మీద మనకు నిరీక్షణ ఉందని చెప్పడం అండి బాబు. ఎంతమందికి అర్థమైంది నా మాట? నవ్వడం, నవ్వుతూ ఉండడం దేవుని మీద మనకు నిరీక్షణ ఉందని చెప్పకనే చెప్పడం. అందులో నాకు బాగా ఇష్టమైన వాడు జేకబ్. యాకోబు లేనిదే ఇజ్రాయెల్ లేదు. ఆ యాకోబు లైఫ్ నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఎందుకంటే వాట్ హీ హ్యాస్ బీన్ త్రూ నో వన్ హ్యాస్ బీన్ త్రూ. కొంచెం దగ్గరికి డేవిడ్ వస్తాడు కానీ యాకోబు అంత కాదు. బట్ అంత దేవుడి దగ్గర నలగందే దేవుడు అతను ఇశ్రాయేల్గా మార్చాలని అనుకున్నాడు కనుక అంత తీసుకెళ్ళడేమో నాకు అనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవనికి ఆ యాకోబుని నడిపించిన దేవుడు నీకు సహాయుడు అని నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడివే. ఈ పూట నువ్వు గింజన్నం తిన్నా నువ్వు ధన్యుడివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పూట నువ్వు నేల మీద చాప వేసుకొని పడుకున్నా నువ్వు ధన్యుడివే. ఈ పూట వెలిగించుకోవడానికి నీ దగ్గర ఎల్ఈడి లైట్ లేక లాంతర్ వెలిగించుకున్నా నువ్వు ధన్యుడివే. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుడు అప్పుడు ఇప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ నిరీక్షణని దేవుడు నిలబెట్టును గాక. అందరం చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా నిరీక్షణకు నీతికి ఆధారమైన తండ్రి,
నువ్వెవరికి సహాయుడు అవుతావో వారు ఎప్పటికీ ధన్యులని నువ్వు చెప్పినందుకు వందనాలు. మా అందరికీ నీ సహాయము, బలహీనతలో, ఒంటరి పోరాటంలో, ఓటమిల్లో, సందేహాల్లో ఉన్న మాకు నీ సహాయం ఎంతో అవసరమని ఒప్పుకుంటున్నాం. నీ ఆత్మకార్యాలు మా జీవితంలో జరిగించి మమ్మల్ని ధన్యులుగా చేసి నడిపించమని, మేము ఈరోజు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ నామ ఘనత కొరకు మేము ఒకరోజు నీ చేతుల్లో సాక్షులుగా వాడబడ్డానికి కృపనిస్తావని నిరీక్షణ ఉంచడానికి సహాయం చేయమని, ఈరోజు బాధతో కూర్చున్న వారిని, కృంగిపోయి ఉన్నవారిని, నాయన బలహీనతతో ఉన్నవారిని అద్భుతంగా నీ మాటల చేత లేవనెత్తమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.